హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అయితే ఇక్కడ నేను మొత్తం సిమెంట్ అంతా గీకేసి మళ్ళీ ఇక్కడ పుట్టి పెట్టేస్తున్నా. పుట్టి పెట్టేసిన తర్వాత 1 డే మొత్తం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక రఫ్ పేపర్తో అలా రఫ్ చేసాము అంటే మళ్ళీ అక్కడ పెద్ద అతుకులుగా లేకుండా మొత్తం కలిసిపోతుంది అన్నమాట గోడలోకి. అట్లా ఇదంతా గీకేసి మళ్ళీ పుట్టి పెట్టేసి ఆరనిచ్చిన తర్వాత పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఇలా మొత్తం అంతా గీకి టైం అయితే 2 డేస్ పట్టింది. ఇంకా అందులో ఇంకా వేరే వేరే పనులు కూడా చాలా ఉంటాయి కదా, ఒకటే ఉండదు. ఒకే పని అంటే చేసేయచ్చు టకటక, కానీ ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పని కూడా ఆటోమేటిక్గా అవి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అయితే ఎక్స్ట్రా వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం అంతా పెయింట్ వేసి ఇంతకుముందు చూసిన వాళ్ళే అండి ఇది. అయితే నేనేం చేసా, టీవీ పెట్టడానికి ట్రై చేసినా కానీ అమ్మో చాలా టైం పట్టింది, అసలు చేత అవ్వట్లేదు. కాకపోతే ఇంకో ఎవరైనా కనిపిస్తుంటే వెనక వాళ్ళు చూసేవాళ్ళు ఇది ఇట్లా అంటే అర్థమయ్యేది. నేను బ్యాక్ సైడ్ చూడడానికైతే అసలు సాధ్యం అవ్వట్లేదు. ఎంత ట్రై చేసి పెట్టినా కూడా వీలవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా బాబు వచ్చి అమ్మ ఇంకొంచెం ముందుకు వెనక్కి ఏదో చెప్పేశాడు. ఇంకా ఆయన చెప్పడంతో ఇంకా నేనైతే పెట్టేసినాను టీవీ. చూసినారా, ఫస్ట్ అయితే అమ్మో ఇంకా నా వల్ల కాదు అనేసి దింపేస్తాను. ఇక్కడ వీడియో తీసేది మా పిల్లలే. ఇది చూసారా, ఇక పెట్టడానికి ఎంతో ట్రై చేసిన, ఒకసారి కాదు 2 సార్లు కాదు. మళ్ళీ కొంచెం డ్యామేజ్ అయినా 55 ఇంచెస్ టీవీ అయితే గాన్. మళ్ళీ ఆలోచించా వద్దులే అని ఆపేద్దామనేసి ఇంకా కింద పెట్టేసినాను. కింద పెట్టేస్తే మళ్ళీ ఇక డౌట్ వచ్చింది, అసలు ఎక్కడ ఏ పిన్నులు ఎక్కడ స్టార్ట్ అవ్వాలో అది తెలిస్తే అంతే కదా. ఏదైనా టెక్నిక్గా తెలిస్తే అది చిటికలో అయిపోతుంది పని. అదే ఆ టెక్నిక్ తెలియలేదనుకోండి, మనకి రోజు మొత్తం కష్టపడినా కూడా ఫలితం ఉండదు. అంటే రోజు మొత్తం చేసే పని చిటికలో అదే తక్కువ టైంలో కొంచెం టైంలోనే అయిపోతుంది లాజిక్ తెలిస్తే. కానీ నేను అంత హైట్లో పెట్టాల్సిన అవసరం లేకుండే, కానీ అంత హైట్లో ఏమన్నా పిన్నులు అది అటాచ్ చేయాలేమో అనుకొని అంత హైట్లో పెట్టినా, కానీ అక్కడ ఏం సెట్ అవ్వలేదు. ఇంకా నేను అంత హైట్లో పెట్టింటే టీవీ పోయేది. ఇంకా మళ్ళీ దింపేసిన అనమాట, ఇంకా నా వల్ల కాదులే అనేసి. మళ్ళీ అంతలోకి మా బాబు వచ్చాడు హెల్ప్ చేయడానికి. అయితే ఇంకా ఆయన హెల్ప్తో నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి అయితే టీవీ అయితే ఫిట్ పెట్టేసిన అనమాట. అవి నట్లు బోల్టులు అవి అయితే నేను బిగించేసిన, ఇద్దరం కలిసి అయితే టీవీ ఫిట్ చేసినాం. ఫైనల్గా నేను మా బాబులు కలిసి టీవీ అయితే ఫిట్ చేసినాం. ఇంకా వాళ్ళు అయితే ఆరలేదు కానీ అప్పుడే టీవీ పెట్టినాం. అయితే టీవీ లేక 1 వీక్ అయిపోయింది. ఇంట్లో బోర్ కొడుతుంది అనమాట. అందరికీ ఫ్యామిలీకి బోర్ కొడుతుంది. ఇంతలోకి మళ్ళీ ఆకలి వేస్తుంది అనేసి ఇక పిల్లలకి ఫుడ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి ఇట్లుంది. ఇంతకుముందు చూసారా స్టార్టింగ్లో ఎట్టుండే వాళ్ళు, అస్సలు బాగలేకుండే. అయితే నేనే వేసినా కాబట్టి పెయింట్ ఎక్కువ చుక్కలేం పడలేదు. అదే బయట వాళ్ళు వేసింటే ఇంకా ఎక్కువ చుక్కలు పడేది. అది మనం క్లీన్ చేయడానికే చాలా టైం పట్టేది కదా. అయితే ఇక్కడ మొత్తం ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే ఆరలేదు, ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే ఆరింది. వాళ్ళు మొత్తం ఇలా ఉంది. ఇంకైతే కిచెన్లో ఏం అడిగినారు, ఇప్పుడు చపాతీ అడిగినారు. మధ్యాహ్నం రైస్ అంటే తినము అన్నారు. సరే ఇప్పుడు టమాటా కర్రీ చపాతీ కావాలంట. సరే అని చూడండి ఎట్లా వీళ్ళు కూడా హెల్ప్ చేసిన అనమాట పెయింట్ వేయడంలో. ఇంకా అందుకోసమే అట్లుంది. ఇది చూడండి, ఒక్క పని కాదు ప్రతి పనిలో హెల్ప్ చేస్తారు. ఇది చూడండి. మరి నేను ఇప్పుడు అక్కడ టచ్ చేయలేదు కదా, మా బాబునే చపాతీ కాలుస్తుండు. ఈయన చిన్నోడు చూసారా. ఇక్కడ టమాటా కర్రీ అడిగిండ్రు, సరే అనేసి తక్కువ కారం వేసి టమాటా కర్రీ చేస్తాను. వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసి వేడి చేసుకుంటా పెద్దవాళ్ళకి. ఇక్కడైతే చపాతీ చేస్తున్నా. నేను ఇంకా వేరే పనిలో అట్లే ఉన్నాను అంటే వీళ్ళు ఇంకా అట్లే నిద్రపోతారు కదా, అందుకనేసి గబగబా రెండు చపాతీలు అయితే దిద్దేద్దాము అనేసి వచ్చేసాను. ఇంకా పని అయితే చాలా ఉంది, 1 కాదు 2 కాదు. ఇంకా మొత్తం 4 డోర్స్ తీసేసినాము, అలాగే 3 విండోస్, వాటికి మొత్తం లప్పం అదే పుట్టి పెట్టాలి, ఇంకా పెయింట్ వేయాలి. పని అయితే బోల్డ్ అంతుంది. ఆయన చపాతీ ఆయనే చేసుకున్నారంట. ఇంకా చిన్న ఆయన చపాతీ చిన్న ఆయన, పెద్ద ఆయన చపాతీ పెద్ద ఆయన చేసుకున్నారు. నైట్ మా వారు తింటారేమో అని పెసలు నానబెట్టిన ఉడకబెడదామని, వద్దన్నారు. సరే అని మార్నింగ్ పనికి వచ్చినాయి. ఇక్కడ ఒకే పని కాదు, మళ్ళీ బట్టలు వీళ్ళ యూనిఫామ్ ఉందా లేదా, మళ్ళీ ఇంకా ఏదో ఒకటి బెడ్షీట్లు ఖరాబ్ అయిపోయి ఉంటాయి. మొత్తం దుమ్ము ఉంది కదా. అయితే ఇక్కడ మార్నింగు నేను నైట్ టైం క్లీన్ చేయలేదు, మార్నింగ్ అట్లే ఉంది చూడండి చిటుకులు అయినా తక్కువే పడింది పెయింటింగ్.
ఇక్కడ గ్రైండర్ అయితే వాడక వారం అయిపోయింది. ఇది క్లీన్ చేసి ఇంక ఇక్కడ నేను నైట్ ఏమీ క్లీన్ చేయలేదు కదా, ఇక పోతాయో పోవా అని డౌట్ అవసరం లేదు. ఇది లప్పం పెట్టే ప్లేట్తో ఇలా గీకేసినామంటే పోతాయి. అయితే ఏమైంది, పెసలు కొంచెం వాటర్ ఎక్కువైంది గ్రైండర్లో. నేను మళ్ళీ దాంట్లో రస్కులు 2 వేసాను, ఇంకా కొంచెం కార్న్ఫ్లవర్ వేసి అటు ఇటు కలిపి మొత్తం గారె వచ్చేలాగా చేసిన అనమాట. కాకపోతే ఇవి ఉబ్బుతున్నాయి. కొంచెం సోడా వేసిన, ఎక్కువేం వేయలేదు. పెసలు కదా, అందుకోసం బాగా బూరల్లాగా ఉబ్బుతున్నాయి అనమాట. ఇట్లా చేసినాను. ఇక అది ఫెయిల్ అవుతుందేమో అనుకున్నా, కానీ పర్లేదు బాగానే వచ్చినాయి. కొంచెం కార్న్ఫ్లవర్ వేసాను. ఇక అది మొత్తం వాటర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక అస్సలు రాలేదు అంటే ఇక దోశ వేద్దాం అనుకున్నా, పెసరట్టు వేద్దాం అనుకున్నా. ఇంకైతే మంచిగా వచ్చేసినాయి అనేసి ఇట్లే వడల్లాగా చేసేసిన. ఏమైంది, నేను ఇది చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు వద్దు, మేము బాక్స్కి అయితే నేను రైస్ వండిన, రైస్ వద్దు మళ్ళీ ఇప్పుడు చపాతీ అంటున్నారు. నాకేం తెలుసు, రైస్ వండేసినాను. ఇంకైతే ఇప్పుడు చపాతీ అని అడిగారు మళ్ళీ. ఇంకేం చేయాలి, ఏం చేయలేము. ఇది కూడా తినరంట వడ అనేసి చపాతీ చేయమన్నారు. చపాతీ అయితే చేసేసిన, వాళ్ళకి బాక్స్ అయితే పెట్టాలంట. చపాతీ అట్లే వడ చేసిన, కొంచెం అన్నం అయితే చేసిన. ఇంకా ఇప్పుడు ఏం కర్రీ చేయాలా అంటే అర్థం కాక ఇంకా పప్పు అయితే చేసేసిన అనమాట. ఇప్పటికి మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా, వేరే వాల్స్ కూడా ఇంకా పని ఉంది. చూసినారా ఇంత చక్కగా నీట్గా వేసినాను. అంతే కదా, మనం ఏదైనా చేసినామంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అయితే నాకైతే అట్లే అనిపిస్తుంది. నేను ఏం చేసినా నాకు హ్యాపీ అనిపిస్తుంది. నేనే పొగుడుకుంటా, ఎవరు పొగడని అవసరం లేదు. ఇది చూసారా, మా ఆయన అయినా రాగానే షాక్ అయింది అనమాట. అబ్బా చాలా బాగుంది, మంచిగా చేసినావు అనేసి. చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.